ఈ యొక్క ప్రభుత్వ సంస్థ మొత్తాన్ని కూడా లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రెండోది రోజు దళితుల మీద గిరిజనుల మీద దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి గవాయి మీద ఒక మతోన్మాది రాకేష్ కిషోర్ బూటుతో దాడి చేస్తే ఏమాత్రం కూడా మాకు దీన్ని ఖండించిన పరిస్థితి లేదు. అదే కాదు, ఆయనే కాదు, ఈరోజు అత్యున్నత పదవులు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల మీద జరిగేటువంటి కులవివక్ష దాడులు దుర్మార్గం జరుగుతూ ఉంటే దీని మీద ఏమాత్రం కూడా నివారణ కోసం ప్రయత్నం లేదు. మూడోది, రోజు ప్రభుత్వ రంగం అనేది ఎంత కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగం, టెలికాం ప్రైవేటు పరం, పోర్టు ప్రైవేటు పరం, రైల్వే ప్రైవేటు పరం, అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలని లేకుండా చేయడం కోసం ప్రయత్నం, దాంట్లో ముఖ్యంగా రిజర్వేషన్ లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ దుర్మార్గమైన పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి పద్ధతిలో చెప్పినటువంటి మోడీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేసే క్రమంలో మనుస్మృతి అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ మనుస్మృతి అమలు చేయడం అంటే ఉద్యోగాలు ఉండవు, సమానత్వం ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అధికార ప్రధాన పార్టీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? విశాఖ ఉక్కు మీద ఏమాత్రం ఇక్కడేమో కొట్టుకుంటారు, అక్కడేమో పార్లమెంట్లో పోయి బీజేపీకి అనుకూలంగా ఓటేస్తూ ఉన్నారు. దళితులకు అన్యాయం. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం అనేది ప్రజలకి ఉండలేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఈ క్రమంలో మన విశాఖలో కులవివక్ష పోరాట సంఘం కేవీపీఎస్ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులని కాలు కాశారు. 4 లేబర్ కోడ్ల పేరుతోటి పనిభారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే 2014లో బీజేపీ 10 గంటలు పెంచి 14 గంటలు, ఒక రకంగా కార్మికులు మొత్తం పోరాడి సాధించుకునేటువంటి 8 గంటల ఫలితాన్ని ఈరోజు 12 గంటలకి పెంచుతూ పార్లమెంటు చట్టం చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని పెంచుతూ మన ఈ మధ్యనే కూటమి ప్రభుత్వం 12 గంటలు పెంచుతూ జీవో వచ్చింది. కాబట్టి ఈరోజు కార్మిక హక్కులను కాల్కాస్తున్న పరిస్థితుల్లో లేబర్ కోర్టులు వచ్చి ఈ రకంగా దుర్మార్గమైన పరిస్థితుల్లో సిఐటి జాతీయ మహాసభలు మన విశాఖ జరుగుతూ ఉన్నాయి. విశాఖ వారు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఈ సిఐటి ఆల్ ఇండియా మహాసభ సందర్భంగా ఇది అంశాల మీద రాష్ట్ర స్థాయిలో సెమినార్లు పెట్టాలని చెప్పి భావించాం. ఆ క్రమంగా మొదటగా ఈ రాష్ట్ర సెమినారు ప్రభుత్వ రంగం సామాజిక అంశం మీద సెమినార్ జరుగుతూ ఉంది. ఈ సెమినార్కి జాతీయ అధ్యక్షులు, దళిత సోషల్ ముక్తి మంచి జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు కె రాధాకృష్ణ గారు వస్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా దళిత సోషల్ ముక్తి మంచి జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు గారు, సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి నరసింహరావు గారు, దాంతోపాటుగా లోకల్ స్థానికంగా ఉన్నటువంటి కుమార్ గారు, చిరంజీవి గారు, రాజు గారు, సుబ్బన్న గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ సెమినార్ జయప్రదం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం.